సత్యం ధర్మం న్యూస్ కి టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి ఉమ్మడి జాబితాకు సంబంధించి అప్డేట్ ఇచ్చాపురం బెండలం అశోక్ గారు, కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై బాబు, జై జై బాబు, జై బాబు, జై జై బాబు, జై బాబు, జై జై బాబు, అశోక్ బాబు గారి నాయకత్వం, అశోక్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. నాకు చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇచ్చాపురం నియోజకవర్గం తరఫున తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. మూడోసారి మళ్ళీ నమ్మకంతో నా మీద ఒక పెద్ద బాధ్యతని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పెట్టింది. ఖచ్చితంగా ఈ విషయంలో ఎప్పుడులాగే ఇచ్చాపురం నియోజకవర్గం కంచుకోట అని నిరూపించుకుని మళ్ళీ మొట్టమొదటి విజయం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి ఇక్కడి నుంచే ప్రారంభమయ్యేలాగా మా కార్యాచరణ ఉండబోతుంది. మీ అందరూ చూశారు, శ్రేణులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక నమ్మకంతో ఖచ్చితంగా ఈ సీటు మాకు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అని నమ్మకంతో ఇచ్చారు. ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మరింత విస్తృతంగా మా కార్యక్రమాలు చేస్తాం, ప్రజల దగ్గరికి వెళ్తాం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అరాచకాన్ని కూడా వివరిస్తాం ప్రజలందరికీ కూడా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి మేలుని చెప్తాం. ఈరోజు జనసేన, తెలుగుదేశం ఉమ్మడి ఏదైతే ఉమ్మడి అభ్యర్థులు ఉన్నారో ఖచ్చితంగా అందరూ కూడా ఇక్కడ గెలిచే విధంగా అన్ని ప్రణాళికలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏదైతే మంచి సూపర్ 6 అనే కార్యక్రమం కానీ, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోను కానీ ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ